తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మామూలుగా అయితే మనం ఏదైనా బయటకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఎందుకు వచ్చింది నాకు అంటే, మనం గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చాక కాళ్ళు కడగకూడదు అంటారు, ఎందుకంటే ఆ ఫలితం పోతుందని. అయితే ఇక్కడ ఏంటి అంటే, ప్రతి శివాలయంలోనూ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. అయితే నవగ్రహాల దర్శనం అనంతరం కాళ్ళు కడుక్కున్న తర్వాత శివాలయం అంటే వెళ్ళేసి గుళ్ళోకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ఎందుకు చేస్తారు? అలా చేయొచ్చా గురువుగారు? తప్పకుండా అమ్మా. ప్రతి శివాలయానికి మొదట్లో మనకు నవగ్రహాలయం ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే, మనిషి జీవితాన్ని నడిపించేటువంటిది నవగ్రహాలమ్మ. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందువలన అంటే, వాళ్ళు ఏ విధానాన్ని అయితే మనకి ఇస్తారో దాన్ని పరమేశ్వరుడు ముందుకు నడిపిస్తాడు. నవగ్రహాలు 9 మంది. సూర్యుడు వచ్చేటప్పటికి ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, కుజుడు రోగకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, బృహస్పతి సంతానకారకుడు, శుక్రుడు సంసారకారకుడు అంటే దంపతులకు సంబంధించిన వాడు, శని ప్రాణకారకుడు, రాహుకేతువులు వీళ్ళిద్దరు కూడా, ఒకడు కళ్ళకారకుడు, ఒకడు జ్ఞానకారకుడు. అంటే మనిషి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క మహర్దశలో కూడా ఏ దశ అయితే కనుక తనకు వస్తుందో ఆ దశలో అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ఈ దశలన్నీ వచ్చేటప్పుడు ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహ ప్రభావం ఆ మనిషి అనుభవించాల్సిందే. అది మంచైనా చెడైనా, మంచైనా చెడైనా తప్పకుండా అనుభవించి తీరవలసిందే. శివాలయానికి వెళ్తున్నప్పుడు నవగ్రహాలయానికి వెళ్ళి వారి చుట్టూతో 9 ప్రదక్షిణాలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే, వారు సంతసించి వారి దగ్గర ఉన్నటువంటి కేవలం నెగిటివ్ అనేటువంటిది పక్కన పెట్టేసేసి చక్కటి సుకృతమైనటువంటి ఆలోచనలు వీళ్ళకి కలిగేటట్టుగా నవగ్రహాలు ఆశీర్వదిస్తాయి. ఓకే, ప్రదక్షిణ చేసి ఈ ప్రదక్షిణ చేయటం వల్ల మనం బయటికి రాగానే నువ్వెవరు నాకు ఆశీర్వదించడానికి, నువ్వెవరు నాకు అనుగ్రహాలు ఇవ్వడానికి, నేనేంటో నాకు తెలుసు, నా మైండ్ నాకు తెలుసు. ఎంతసేపటికి నేను పక్క వాళ్ళు చెప్పిన మాట విని నాశనం అవుతా తప్పితే భగవంతుడికి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది, నేను బాగుపడతానంటే నేను ఒప్పుకోను. ఎంతసేపటికి పక్క వాళ్ళ మాటలు విని నాశనం అవడానికి నేను సిద్ధపడతాను అనే ఉద్దేశ్యంతో నవగ్రహాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయగానే బయటకు వచ్చి కాలు కడిగేసుకుంటాం. ఇదే అమ్మ కారణం. అంటే మనకు బుద్ధిశూన్యులం, జ్ఞానహీనులం. మన పూర్వీకులు చెప్పుండొచ్చు నవగ్రహాలకు వెళ్తే కాలు కడుక్కోవాలరా అని. రీజన్ ఏంటని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు చాలా మంది ఉప్పు చేతికి ఎంత ఇవ్వద్దు, నూనె చేతికి ఎంత ఇవ్వద్దు అంటుంటారు. వీటికి రీజన్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకు అంటున్నారు? నూనె చేతికి ఎంత ఇవ్వద్దు అంటారు. నువ్వు చేతికి ఎంత ఇవ్వరాని నూనెని ఇంకొకళ్ళు తల మీద రాస్తున్నారు. మనకు రాస్తున్నారు. చేతికి ఏమకూడదన్నటువంటి నూనెని ఇంకొకళ్ళు వచ్చి తల మీద రాయిచ్చా? మనకు రాయకూడదేమో కదా. అంటే అట్లాని కాదు, సందేహాలు. మనకు అన్నీ రావాలి. ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు చేతికి అంటే, గబిక్కినవేవో గాజు సీసాలేవో ఉంటాయి కాబట్టి జారి కింద పడితే తుడిచేలోపు ఎవరైనా గబిక్కుని చూసుకోకుండా వస్తే కాలు జారి కింద పడితే తలకాయలు పగులుతాయని చేతికి కొన్ని ఇటువంటి అందివ్వద్దు అంటానికి. అంతేనా గురువుగారు? మూల కారణాలు. ఇది చేతికి ఇస్తే శని పడుతుంది అనేటువంటిది ఎక్కడా లేదమ్మా. శని పట్టడం వల్ల అటువంటి ఆలోచనలు వస్తున్నాయి మనకు. ఉప్పు కూడా చేతికి ఇవ్వకూడదు అదే అంటున్నారమ్మా అంటూ ఉంటారు. మనకు దరిద్రం నెత్తి మీద తాండవిస్తుంటేనే అటువంటి ఆలోచనలు మనకు దక్కుతూ ఉంటాయి. కాబట్టి ఏది ఎంతవరకు ధర్మసమ్మతం అనేటువంటిది మనం తెలుసుకోవాలి ప్రధానంగా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే చెప్పారు పెద్దవాళ్ళు, ఏ కారణం చేత చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రహాలు చాలామంది నేను చూస్తూ ఉంటా, శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. నేను అనుకుంటా, శని ఏమన్నా అంటరాని వాడా? అంటే శని వాళ్ళు అంటే శని గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారా? ఆయనకి ఏమన్నా అశోచం వచ్చిందా? ఆయన ఏమన్నా బయట ఉన్నాడా? నాకు సందేహాలు. నీకు మంచి జరగాలి, నీకున్నటువంటి పాపాలు పోవాలి, దోషాలు పోవాలి, దుష్కృతం మొత్తం పోవాలి, సుకృతం రావాలి అని చెప్పి ఆలయానికి ముందే నవగ్రహాలు నీకు అనుకూలాన్ని ప్రసాదించడం కోసం ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేసుకుని వాళ్ళందరికీ నమస్కారం చేసుకొని బయటకు వచ్చినట్లయితే వాళ్ళ ఏ రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారో దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్తాడు ఈశ్వరుడు. అటువంటిది మనం నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చి కాలు కడుక్కోవడం, శనీశ్వరుడికి అభిషేకం చేసి బయటకు వచ్చి మనం తలస్నానం చేసాము అంటే అంతకు మించిన పీడ ఇంకేముందమ్మా మనకు. మనం తెలుసుకోవాలి.
ఎందుకు శనిగ్రహానికి అభిషేకం చేస్తే స్నానం చెయ్యాలి? ఆయన ఏమన్నా అంటరానివాడా? అంటరానివాడైతే మనం ఎందుకు పూజ చేద్దాం అసలు? అంతే కదా గురువుగారు, సందేహం అదే వస్తుంది. అంటరానివాడైతే మనం ఎందుకు పూజ చేయాలి? మనం పూజ చేస్తున్నాము, మనకు మంచి జరుగుతుందంటే భగవంతుడే కదా, 3,000,000 మంది దేవతల్లో ఒకటే కదా. మరి కాదు అనుకున్నప్పుడు నా చేత ఎందుకు పూజ చేస్తున్నావు అని అడగగలగాలండి. మనం అడగట్లా. మనం స్నానం చేయండి అనగానే గుడ్డెద్దు చేలో పడేటట్టుగా స్నానాలు చేస్తున్నాం. వెళ్ళి ఆ బట్టలు మొత్తం అక్కడ విరిచి నేను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అనగానే అదేదో పీడ పిశాచం అనుకుంటున్నాం. ఏది పీడమ్మా? దాంతో ప్రపంచంలో ఉన్న పీడ మొత్తం మనకు పట్టేస్తుంది అలా చేయటం వల్లే. ఎందువల్లంటే నీకు ఎంత కండకావరం కాకపోతే అసలు నువ్వు చెప్తావు ముందు శనికి అభిషేకం చేయగానే స్నానం చేయండి అని చెప్పి. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఇదెట్లా అని అడిగేటువంటి వ్యక్తి నువ్వు ఏమంటే స్నానం ఎందుకు చెయ్యాలి అని ఎందుకు అడగట్లా? ఏ కారణం చేత చెయ్యాలి దానికి ధర్మసూత్రం నాకు చూపించండి. శని అంటరానివాడా? అంటరానివాడు అనుకుంటే అసలు పూజ ఎందుకు చేస్తున్నారు మా చేత? పూజ చేస్తున్నామంటే భగవంతుడే కదా, నువ్వు ఎందుకు అడగట్లా? అంటే నీ లోపల ఒక భయం దాక్కుంది. ఏమో శనితో ఏం చేస్తే ఏమవుతుందో ఆయన అనుకున్నాడు. శని ఓ నీ మొహమ్మండా, ఎందుకురా నీ బ్రతుకులు ఇట్లా? నువ్వు చేసింది నాకే కదా అర్చన, నీకు నేనేదో పట్టుకుంటానో నీకేదో కష్టం తొలగాలనో నాకు అర్చన చేశావు. ఫోన్లే నాకు నువ్వులు నా నెత్తి మీద పూశాడు, నువ్వులు నా దగ్గర ఉంచాడు, నల్లటి రిబ్బను నల్లటి జాకెట్ ముక్క నాకు కట్టాడు, శంఖబోల్ దండ మెల్లో వేశాడు, అమ్మయ్య అంత బెల్లం ముక్క నివేదన పెట్టాడు, ఇంత చిమ్మిరి నివేదన పెట్టాడు. వాడికి ఆ ప్రసాదం ఆనందంగా మంచి జీవితాన్ని అనుగ్రహ ప్రసాదంగా ఇద్దామనుకునే లోపు అదేదో నేను అంటరాని వాళ్ళగా ముట్టుకోరాని వాళ్ళగా తలస్నానం చేసేసాడు. నీ కర్మ ఏమిట్రా ఇలా కాలిపోతుంది అని పాపం ఆయన బాధపడతాడు. ఏం చేయలేడు ఇంక ఆయన. అంటే ఎందుకు నవగ్రహాలు శివాలయం ముందు ఉంటాయినంటే నీ జీవితాన్ని మనం ఒక్కటి గమనించండి. మనం పుట్టగానే జాతక చక్రం వేయిస్తారు. ఏ గ్రహం ఎక్కడుంది అని అడుగుతారా? ఏ దేవుడు ఎక్కడున్నారంటారా? ఏ గ్రహం ఎక్కడుంది అనేది అడుగుతారు. రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి అంటారు. అవును. విష్ణుమూర్తి ఎక్కడున్నాడు, ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు అనేది అడగరు కదా. అది గమనించుకోవాలమ్మా. మనిషి జీవితాన్ని అక్షరాల నడిపించేటువంటి గ్రహాలు ఏ విధానాన్నైనటువంటి అనుగ్రహాన్ని నీకు ఇస్తాయో దాన్ని నువ్వు పట్టుకున్నావా, ఆ విధానాన్ని అనుసరించి పరమేశ్వరుడు ముందుకు తీసుకెళ్తాడు. దాన్ని నువ్వు పట్టుకోలేదా నీ కర్మ ఎలా అయితే ఉంటుందో అలానే అది ముందుకు సాగిస్తూ ఉంటుంది నిన్ను. కనుక ఏంటంటే ప్రతి దానికి కూడా గ్రహం అనుగ్రహం. ఇది గమనించండి. శివాలయానికి ముందే ఈ నవగ్రహాలయం ఎందుకు ఉంటుందంటే గ్రహం అంటే ఆ అనుగ్రహాన్ని నీకు ఇవ్వడానికి ముందున్నాయి. నీకు ఇచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆ గ్రహాలకి చుట్టూతా ప్రదక్షిణం చేసి బయటకు వచ్చే సమయానికి వాళ్ళు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఆ అనుగ్రహాన్ని వదిలేసుకుని మళ్ళీ అదే పాపంలో నువ్వు పాపకూపంలో అలానే ఈడ్చుకుంటూ వస్తున్నావా అనేటువంటిది నువ్వు బయటకు వచ్చేటువంటి సమయానికి తెలిసిపోతుంది. నువ్వు బయటకు వచ్చి కాళ్ళు కడుక్కున్నావు అనుకో, అయిపోయి తత్స బ్రహ్మార్పణం వస్తూ వచ్చేది కూడా ఇంకా రాదైతే. కాళ్ళు ఎందుకు కడుక్కోవాలండి అంటే తైలాభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు, ఉప్పు అన్నీ వేసి శనికి. ఈ నూనె మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. పూర్వకాలంలో గచ్చులు లాంటివి నాపరాళ్ళవి బాగా ఉంటూ ఉండేవి. అయితే మట్టి లేదంటే ఒక నాపరాలు లాంటివి ఉండేవి. ఈ మొత్తం అంతా నూనె కింద పడుతూ ఉంటుంది. నూనెలో తిరిగి ప్రదక్షిణాలు చేస్తారు. ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత గబిక్కిన బయటకు వచ్చేసినప్పుడు కంగారుగా వెళితే కాళ్ళు జారి కింద పడతారు. ఆ కారణం చేత కాళ్ళు కడుక్కోమంటం కాకుండా అక్కడ గడ్డి ఉంటుంది. వాటికి మనకు మట్టి అదంతా ఉంటుంది. ఆ మట్టి మీద గడ్డి వస్తుంది చుట్టూ. ఆ గడ్డి మీద కాళ్ళు శుభ్రం చేసుకోండి అని చెప్తారు. కాళ్ళు జారకుండా, అది రెమెడీ. కేవలం నూనె కాళ్ళతో జరుగుతారు కాబట్టి ఆ శివాలయం పైకి ఎక్కితే మొత్తం గచ్చులు, ఆ గచ్చు మీద గబిక్కిన పరిగెడుతుంటే ఈ నూనె కాళ్ళ మీద జారతారనే ఉద్దేశంతో ఆ మట్టి మీద ఉండే గడ్డికో కాలు శుభ్రంగా రుద్దుకుంటే ఆ నూనె అనేటువంటిది పోతుంది. అప్పుడు వీళ్ళు ప్రదక్షిణ చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎందుకంటే మన గురించి వాళ్ళకి బాగా తెలుసమ్మా. భవిష్యత్తులో మనుషులు ఎలా ఉంటారు, ఎంత క్రౌర్యంగా క్రూరంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనేటువంటిది పూర్వకాలంలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది పెట్టారు. ఎందుకంటే ప్రదక్షిణ చేసేసి గచ్చెక్కంగానే కాలుజారి కింద పడితే, అదిగో నేను నవగ్రహాలకు వెళ్ళొచ్చాను, ప్రదక్షిణ చేశాను, నేను కింద పడ్డాను, నాకు దెబ్బ తగిలింది కాబట్టి ఇంకోసారి గ్రహాలకు వెళ్ళకూడదు, శివాలయానికి వెళ్ళకూడదు. ఇటువంటి మెంటాలిటీ కలిగిన మనుషులు రాను కాలంలో వీళ్ళే ఉంటారన్న ఉద్దేశంతో ముందుగానే తెలుసుకొని
ఆయన మీరు అట్లా ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత గబిక్కిన బైక్ ఎక్కేస్తే కాళ్ళు జారే ప్రమాదం ఉంటుంది కాబట్టి మట్టిలోనో గడ్డిలోనో శుభ్రంగా కాళ్ళని రుద్దుకోండి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో గచ్చులు కాకుండా మొత్తం మార్బుల్స్ అవన్నీ వేస్తారు. ఇంకా ప్రమాదాలు ఎక్కువ జరిగితే వాళ్ళు ముందే పసిగట్టారు. ముందే ఏనాడు 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు పసిగట్టి రాబోయే కాలంలో ఇవన్నీ ఉండవు, గచ్చులు గట్రా ఉండవు, మొత్తం అంతయు కూడా ఏది వచ్చినప్పటికీ కూడా మార్బుల్ స్టోన్స్ ఇటువంటివి మొత్తం కాళ్ళ మీద అంటే నీళ్లు పడ్డా కనిపించవు. అటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరిగితే భగవంతుని విపరీతంగా నింద వేస్తూ ఉంటారు. కాబట్టి ముందర స్థితిగానే నవగ్రహాల్లో ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ కాలుకి నూనె గట్టిగా అంటుతుంది కాబట్టి ఆ మట్టిలోనూ గడ్డిలోనూ కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని పైకి ఎక్కితే ప్రమాదం జరగకుండా అపాయం లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంలో చెప్పినటువంటి దాన్ని మన వాళ్ళు కాళ్ళు గడగాల దగ్గర నుంచి తీసుకొచ్చి తలస్నానం చేయాలి, శనగ అభిషేకం చేస్తుందని చెప్పి మొత్తం విధ్వంసం వినాశనం చేసి కూర్చోబెట్టారమ్మా. కాబట్టి ఎన్ని దేవాలయాలు వచ్చినా ఎంతమంది నవగ్రహాలకి వెళ్ళినా ఉపయోగం పోయింది. అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి దోషాలు ఎవరైతే నడిపించుకుంటూ వచ్చారో వారందరూ కూడా రేపు శనివారంతో ఈ ఒక్క జరిగినటువంటి కాలంలో చేసిన దోషాలని తప్పించుకోవచ్చమ్మా. గత వీడియోలో మీరు చెప్పిన పరిహారం ద్వారా శనివారం రోజు నాడు మనకు సూర్యుడికి, యమధర్మరాజుకి, శనికి ముగ్గురికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు శనివారం. చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజు నాడు ఖచ్చితంగా శనేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి విషయం శివలింగానికి తీసుకొని లేదంటే నవగ్రహాలయానికైనా వెళ్ళి ఇంత పూర్వం ఏ వీడియోలో చెప్పింది ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తే తెలుసో తెలియక ఇప్పటి వరకు శనికి అభిషేకం చేసి స్నానం చేయటాలు ఇటువంటి చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పూర్తిగా బయటపడేటువంటి సుదినం మాత్రం దగ్గరలో ఉందమ్మా వీళ్ళందరికీ కూడా. ఓకే గురుగారు, అయితే శనికి తైలాభిషేకం చేసినప్పుడు అంటే మన పాదాలు నూనె తగలకుండా ఉంటే గనక కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి శివుని దర్శనం చేసుకోవచ్చు. కాళ్ళు కడిగితేనే మనకు చేసిన ఫలితం కూడా పోతుంది. కాళ్ళు కడిగావు అంటే మనం ఎక్కడికి వెళ్తే కాళ్ళు కడుగుతాం, బయట నుంచి ఎన్నో రకాలుగా తిరిగి ఇంటికి వస్తాం. బయట ఉమ్ములు ఉచ్చలు రకరకాలుగా ఉంటుండే అవన్నీ దాటి వస్తుంటాం. లేదంటే మనం ఏదైనా ఒక పొలిమేర దాటితే శ్మశానాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ పిశాచం పీడ మనకు లేకుండా ఉండాలని చెప్పి ఇంటి ముందు కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం. అటువంటి నవగ్రహాలయంలో నువ్వు ప్రదక్షిణ చేసి బయటకు వచ్చి నువ్వు కాలు కడిగావంటే అర్థం చేసుకోవచ్చు. అంతేనమ్మా. సో నిజంగా నాకు ఇదే సందేహం మొదలైంది గురువుగారు. మనం మొక్కాము, పూజ చేసామంటే దేవుడు, కానీ కాలు కడిగామంటే ఆయన దేవుడు కాదా అనేది. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా మనం గ్రహాలే ముందు, మనకి గ్రహాల తర్వాతే దేవతారాధన. అంటే ఏదో గ్రహం ఉంది నడుస్తుంది అనుకుంటాం, కానీ మనకు ముఖ్యమైనవి గ్రహాలు, వాటిని పూజించాలి అన్నది అది ఉంటుంది తెలుసు, కానీ ఎక్కడో చిన్నగా అది మెలకువకి రాదు తొందరగా. ఎస్ గురువుగారు, చాలా చక్కటి విశ్లేషణని అందించారు గురువుగారు. ఇది చాలా మందికి ఉన్న సందేహం. నిత్యం చూస్తుంటాం గుళ్ళల్లో కూడా కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎందుకు రాదు ఫలితం అంటే ఇందుకు. ఎస్ గురుగారు, చాలా చక్కటి విశ్లేషణని అందించారు. చాలా మందికి ఉన్న సందేహాలని నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు.